దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? మేము కూడా క్షేమంగానే ఉన్నాం. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా ప్రార్థన చేస్తూనే ఉండండి. డిసెంబర్ వాతావరణం వచ్చేసింది. ఎక్కడ చూసినా సెమీ క్రిస్మస్లు. మాకు కూడా డిసెంబర్ నెలలో 5 సెమీ క్రిస్మస్లు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని చదివి మనం ధ్యానించే ముందు నేను మీకు దైవజనుడిగా ఒక మాట చెప్తాను. అదేంటంటే, పరలోకం వెళ్ళటానికి అర్హత ఏమిటి? మీరు కూడా ఆలోచించండి. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలి అంటే ఒక అర్హత కావాలి కదా. ఏంటి ఆ అర్హత అంటారా? నాకు పరలోకం వెళ్ళే అర్హత లేదు అని చెప్పటమే అర్హత. మళ్ళీ చెప్పనా? పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళటానికి కావలసిన అర్హత ఏంటంటే, పరలోకానికి వెళ్ళే అర్హత నాకు లేదు అని చెప్పటం, ఒప్పుకోవటమే నిజమైన అర్హత. మారుమనసు పొందుతాడు, రక్షణ పొందుతాడు, ప్రభువులో ఎదుగుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా కావాల్సిందే. కానీ ఒక వ్యక్తికి ఇలాంటి ఆత్మ దీనత్వం లేకపోతే, ఇలాంటి ఒక తగ్గింపు లేకుండా గర్వంగా ఉండి, నేనేదో సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను రక్షణ పొందేశాను, నేను అట్లా ఇట్లానని ఒక గర్వంలోనికి వచ్చేసి, నేనంటే ఏమనుకున్నారు, నా అంత చదువు ఎవరికీ లేదు, నా తెలివి వేరు, నాకు కావలసినంత డబ్బు ఉంది, లోక సంబంధమైనటువంటి జ్ఞానం బాగుంది, ఇదంతా తలకు పట్టి గర్విష్ఠిగా ఉండి, నా తెలివి వలన, నా బలం వలన, లేకపోతే నా జ్ఞానాన్ని బట్టి నేను రక్షణ పొందాను, ప్రభు దగ్గరికి వచ్చాను, నా జ్ఞానాన్ని బట్టే నేను పరలోకానికి వెళ్తాను అనేటటువంటి ఆ ప్రౌఢులో, ఆ గర్వంలో గనక ఏ వ్యక్తి అయినా ఉంటే ఏ ప్రయోజనము ఉండదు. రక్షణ పొందటం చాలా మంచిదే. కానీ పరలోకానికి వెళ్ళే దిశగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ రక్షింపబడ్డాను అన్న వ్యక్తికి ఉండాల్సిన ఒక అమూల్యమైనటువంటి ఆ లక్షణము, ఆ క్వాలిటీ ఏంటంటే, పరలోకానికి వెళ్ళటానికి నాకు ఏ అర్హత లేదు, నేను అర్హుణ్ణి కాదు, నా మట్టుకు నేను వెళ్ళలేను, నా సొంత తెలివితో, బలంతో, హోదాతో, పేరు ప్రఖ్యాతలతో నేను వెళ్ళలేను, కేవలం దేవుని కృపను బట్టి నేను వెళ్ళగలను, దేవుని సహాయంతో నేను వెళ్ళగలను. ఇదే పరలోకానికి వెళ్ళటానికి ఉన్న అర్హత. ఇదొక్కటే. నేను అర్హుణ్ణి కాదు, ఆ నాయన కృప చూపి నన్ను తీసుకెళ్తున్నాడు అని ఎవరైతే ఒప్పుకుంటారో అదే నిజమైన అర్హత. దానినే ఆత్మదీనత్వం అంటాం. మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు చెప్పారే, కొండ మీద ప్రసంగంలో ఆ ప్రారంభ మాటలు అదే ఇది. ఏమన్నారు ప్రభువారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభు చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకానికి వెళ్తారు. ఈరోజు నువ్వు గర్విష్ఠిగా ఉంటే, నువ్వు గర్విస్తూ ఉన్నట్టయితే, నా సొంత శక్తితోనో బలంతోనో ఇది సాధ్యమైంది అన్న వాతావరణంలో గనక నువ్వుంటే, ఎవరికీ లేనటువంటిది నాకే కలిగింది, నేనంటే ఏమనుకున్నారు అన్న వాతావరణంలో మీరుంటే, పరలోకానికి వెళ్ళే అర్హత అది కాదు. మీరు నష్టపోతారు. గర్వం దేవుణ్ణి దూరం చేస్తుంది. మనకి గర్వం ప్రభువుని దూరం చేస్తుంది. గర్వ హృదయం గలవారికి యెహోవా దూరస్తుడని కదా బైబిల్ చెప్తుంది. నాకు ఏ అర్హత లేదు, దేవుని కృప ద్వారా నాకు పరలోక భాగ్యం దొరికిందని ఎవరైతే చెప్పగలరో
అదే నిజమైన అర్హత. ఆ ఆత్మ దీనత్వమే నిజమైనటువంటి పరలోకానికి అర్హత. నేను ముగించే ముందు ప్రియ దేవుని బిడ్డ ఒక మాట అంటాను. మీరు ఆత్మలో దీనులేనా? నేను ఘోరమైన పాపిని, నాకట్టి అర్హత లేదు, నాయన కృప చూపాడు అంటే చెప్పగలరా? అలా చెబితే అదే నిజమైన అర్హత. ఆత్మలో దీనులుగా మీరుందురుగాక. పేతురుకి కలిగింది ఈ ఆత్మ దీనత్వమే. ఒకసారి మీరు చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయానికి కనుక మనం వెళ్తే, మనందరికీ బాగా తెలుసు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, చేపలు పడలేదు. ప్రభు వచ్చారు, దోణిని వాడుకున్నాడు. పేతురుతో అన్నాడు, సిమోను నీ దోణి లోపలికి నడిపించని. వెళ్ళారు, వల వేసి చేపలు పట్టమన్నాడు. వల వేశారు, విస్తారమైనటువంటి చేపలు, వల పిగిలిపోయాన్ని చేపలు, 2 దోణెలు నిండే అంత చేపలు పడ్డాయి. ఆ చేపల రాశిని చూసినప్పుడు పేతురు ఎలా స్పందించాడో ఒక్కసారి లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఇలా చదువుదాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎంత చక్కని మాట అండి. ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాడు. ఇదే అసలైన అర్హత. అసలు మీకు ఇంకో మాట చెప్పనా? 10వ వచనాన్ని గనక మనం చదివితే 3వ లైన్ నుంచి నేను చదువుతాను. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. అంత గొప్ప సేవా పరిచర్య. మనుషులను పట్టే జాలరిగా నువ్వు ఉంటావు అని ప్రభువు చెప్పటం వెనక ఈ పశ్చాత్తాపమే కారణం. ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నీ దగ్గర ఉండే అంత అర్హత నాకు లేదు, నన్ను విడిచి వెళ్ళయ్యా, నేను యోగ్యుని కాదయ్యా, అర్హుని కాదయ్యా, నేను పాపాత్మున్నయ్యా. ఎప్పుడైతే పేతురు గారు అన్నారో, ఈ పేతురు గారిని దేవుడు ఎంత దీవించాడంటే, ఇక నుండి నువ్వు మనుషులను పట్టే జాలరు అవుతావు అన్నాడు. ఒక్క ప్రసంగానికి 3000 మంది మారారు అంటే, పేతురు గారు చేసిన ప్రసంగానికి ఇదిగో ఇలాంటి ఆత్మ దీనత్వమే. గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళటానికి కావలసిన అర్హత నేను అర్హుణ్ణి కాదు అని ఒప్పుకోవటమే నిజమైన అర్హత. ప్రియబిడ్డ, ఈ రోజున ప్రభువుని నమ్ముకున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, గర్వంగా ఉండి నేనంటే ఏమనుకున్నావు అన్నట్టున్నావా? నేనంత యోగ్యుని కాదు, అర్హుణ్ణి కాదు, దేవుడే ఆయన కృపతో నాకు సహాయం చేయాలి, చేస్తున్నాడు, ఆయన కృపను బట్టి రేపు పరలోకంలో నేను కనపడతాను అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఈ గొప్ప అర్హత నీకు కలిగి ఈ తగ్గింపులోనికి నువ్వు వచ్చి, ఈ ఆత్మ దీనత్వంలోనికి వచ్చి పరలోకంలో నీవు కూడా కనపడి సంతోషించదువుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ నామానికి వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. ఎంతైనా ప్రభువా మీరు నమ్మదగిన మంచి దేవుడు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఇలాంటి ఆత్మ దీనత్వంలోనికి రావటానికి సహాయం చేయండి. పరలోకానికి వెళ్ళే ఈ అర్హతను సంపాదించే కృప ఇవ్వండి. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో వారందరికీ నెమ్మది సమాధానం అనుగ్రహిస్తూ తగ్గింపుతో కూడిన ఆశీర్వాదాలు ఇవ్వండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ అండి. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.